ఈ మక్తా ఏరియాలో ఈ విధంగా సస్పిషియస్ డెత్ ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కావడంతో మా టీమ్స్ ఇక్కడ ప్రొసీడ్ కావడం, దాంట్లో వచ్చిన తర్వాత వెరిఫై చేస్తే వెంకటయ్య ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఉప్పరి లక్ష్మయ్య అని చెప్పేసి ఏజ్ 60 years, ఇతను లేబర్ పని చేస్తాడు. నేటివ్ ఆఫ్ సేడియం విలేజ్, కర్ణాటక గుల్బర్గా సంబంధించిన వాళ్ళు. గత సంవత్సరంన్నర నుంచి ఇక్కడ స్టే చేస్తున్నారు. వీళ్ళు ప్లస్ వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు, మధ్య కూతురు ప్లస్ అతని అల్లుడు, వాళ్ళ గ్రాండ్ డాటర్ 5 మంది కలిసి సస్పిషియస్ డెత్ కింద చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఫర్దర్గా బాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొండాపూర్ ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఫర్దర్గా విచారణ నిమిత్తం విచారణ కొనసాగుతున్నది. వాళ్ళ చావుకు మృతికి గల కారణాలకు సంబంధించి. సార్, ఇప్పుడు కొంతమంది అంటే ఫుడ్లో కొంత విషయం తీసుకొని చనిపోయారని చెప్పేసి ప్రాథమికంగా కొంత వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. అది అసలు ఎంతవరకు వాస్తవం? ఏదైతే మనకు ఇన్ఫర్మేషన్ ఏదైతే వచ్చిందో మీరు చెప్పిన దాన్ని బట్టి క్రైమ్ సీన్లో ఏదైతే ఉందో దాన్ని ఫర్దర్గా వెరిఫై చేస్తున్నాం. దానికి సంబంధించిన ఓకే. అంటే ఇప్పుడు ఈ అనిల్ అని ఎవరైతే ఉన్నారో అతను ఎప్పుడు వచ్చాడు సార్? వాళ్ళు ఉండేది ఎక్కడ? ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బేసిక్గా ఏదైతే ప్రాథమిక ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాన్ని పే చేసుకొని ఫర్దర్గా మా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అది మృతికి గల కారణాలు యాక్చువల్గా ఏమన్నది మేము వెరిఫై చేసి నిజాలు ఏంటన్నది వెరిఫై చేస్తాం. మైగ్రేట్ అయినారు, గత 1.5 year నుంచి ఇక్కడ ఉంటున్నారని తెలిసినది. అది ఏంది అన్నది మేము ఫర్దర్గా మా ఇన్వెస్టిగేషన్లో మేము అప్పుల వల్లే చనిపోయారని అంటున్నారు. అందులో ఏమన్నా అప్పుల వల్ల సార్? అందులో వాస్తవం ఏమన్నా? ఇంకా క్లారిటీ లేదు. మేము ఇన్వెస్టిగేషన్లో మా దర్యాప్తులో భాగంగా ప్రైమరీ సస్పెక్ట్లో వీళ్ళు ఎట్లా చనిపోయారు సార్? అంటే లైక్ మీకు సూసైడ్గా అనిపిస్తుందా ఇంకేమైనా? మనము చెప్పడం కాదు, అది డాక్టర్స్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఫర్దర్గా పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఫైనలైజ్ చేయగలం. మీ ద్వారా ప్లస్ వాళ్ళ ద్వారా కూడా మాకు తెలుస్తున్నది. అది ఏంటంటే మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా వాళ్ళ మృతికి గల కారణాలను, సరైన కారణాలను మేము వెరిఫై చేయడం జరుగుతుంది.